యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చింది మధ్యవర్తిత్వం చేయటానికి. మధ్యవర్తిత్వం అనేది ఇద్దరి మధ్య ఉన్న సమస్య గురించి మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి వారి మధ్య ఒక ఐక్యత, వారి మధ్య ఒక సమాధానాన్ని నిర్మించే ప్రక్రియను మనం మధ్యవర్తిత్వం అంటారు. మధ్యవర్తిత్వం సాధారణంగా ఎలా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటుంది. ఈ మధ్యవర్తిత్వం చేసే సమయంలో వారిద్దరూ మరింతగా విభేదించేటువంటి అవకాశం ఒకటి ఉంటే, రెండవది వారిరువురు కూడా స్నేహితులుగా అయ్యే అవకాశం కూడా ఉంది. యేసుక్రీస్తు ఈ భూమికి నరరూపిగా ఈ భూమికి మారింది దేని కొరకంటే మధ్యవర్తిత్వం చేయటానికి. ఎందుకు అంటే దేవునికి మానవులకి మధ్య ఏర్పడినటువంటి ఆ అంతరం లేకపోతే ఆ దూరాన్ని తగ్గించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేత్తో, ఒక చేత్తో మన చేతిని, మరొక చేతితో తండ్రి అయిన దేవుని యొక్క చేతిని తీసుకుని ఆయన మధ్యవర్తి అయి నీ చెయ్యి లేదా నా చెయ్యి ఆయనతో కలిపి మన ఇద్దరిని ఆయనతో సంధి చేయించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు మధ్యవర్తి అంటే ఆయన మాత్రమే తండ్రి అయిన దేవుణ్ణి సమర్థవంతంగా మానవుని పక్షంగా వేడుకోగలడు. ఆయన తండ్రి అయిన దేవుణ్ణి కన్వీనియన్స్ చేశాడు. ఆయన తండ్రి అయిన దేవుణ్ణి ఆయన వేడుకున్నాడు. ఆయన ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యవర్తిగా ఈ భూమి మీదకి వచ్చి ఇప్పటికీ ఆయన మనకి దేవునికి మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు అంటే ఆశ్చర్యపోవక్కర్లేదు.